మన ఇండియన్ మిథాలజీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ని చిరంజీవులని చెప్తారు. చిరంజీవులు అంటే ఏం కాదు, ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ లైఫ్, చావే లేని ఒక జీవితం. ఎగ్జాంపుల్ కి అశ్వత్థాముడు, మార్కండేయుడు, అనుముడు వీళ్ళందరినీ చిరంజీవులని చెప్తారు. ఈస్ దట్ ఈవెన్ పాసిబుల్ హ్యూమన్స్ టు లివ్ అన్ ఎటర్నల్ లైఫ్? మనుషుల వల్ల చనిపోకుండా చావే లేని జీవితాన్ని జీవించగలరా? సో ఈ వీడియోలో మనం దానికోసమే చూడబోతున్నాం. చిరంజీవులుగా జీవించడానికి సంబంధించిన రీసెర్చ్ కోసమే ఈ వీడియోలో చూడబోతున్నాం. యాక్చువల్ గా ఈ వీడియోని చూసే వాళ్ళందరికీ ఒక డౌట్ వస్తుంది, ఎరా నువ్వు చెప్పేవంతా మిథాలజికల్ స్టోరీస్ లో జీవించే క్యారెక్టర్స్, స్టోరీస్ లో మనం ఏమైనా రాయొచ్చు, కానీ రియల్ లైఫ్ లో అమరులుగా జీవించొచ్చా? ఈజ్ దట్ ఈవెన్ పాసిబుల్ అనే ప్రశ్న మనలో వస్తుంది. వాల్టర్ లోగో ఈయన ఒక జెరంటాలజిస్ట్. జెరంటాలజీ అంటే ఏం కాదు, మనకి వయసు అవ్వడానికి సంబంధించిన చదువే జెరంటాలజీ. యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో ఈయన పనిచేస్తున్నాడు. ఈయన ఏం చెప్తున్నారంటే, ఒక కార్ కి ఇంజిన్ ఎలా ముఖ్యమైందో అలాగే మన బాడీలో ఉన్న ఒక్కొక్క సెల్ కి చాలా ముఖ్యమైన ఒక పార్ట్ అంటే అది మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్తారు. అంటే సెల్స్ కి ఎనర్జీ ఇచ్చేదే మైటోకాండ్రియానే. సో యూజువల్ గా వయసైన వాళ్ళ యొక్క బాడీలో ఏం జరుగుతుందంటే, వాళ్ళ బాడీలో ఉన్న సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియా అది ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ తక్కువ అవడం స్టార్ట్ అవుతుందంట. దీని వల్లే మన అందరికి వయసు అవుతుందంట, మన ఆర్గన్స్ లో ప్రాబ్లం వస్తుందంట, లాస్ట్ గా మనం చనిపోతామంట. ఒక కార్ లో ఇంజిన్ రిపేర్ అయ్యింది అనుకోండి, ఇంజిన్ ని మాత్రం రిపేర్ చేసేయచ్చు, లేదంటే ఇంజిన్ ని మాత్రం రిమూవ్ చేసి వేరే ఇంజిన్ ని సెట్ చేయొచ్చు. కానీ ఒక్కొక్క సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియాని అలా చేయలేం కదా. దానికి బదులుగా ఈయన ఏం చెప్తున్నారంటే, ఈయన ప్రాసెస్ ని ఫాలో చేస్తే ఆ మైటోకాండ్రియాల నుంచి చాలా రోజులకి మన సెల్స్ కి ఎనర్జీ దొరుకుతుందంట. దీని వల్ల ఆ సెల్స్ కూడా చాలా రోజులకి జీవిస్తుందంట. ఈ రీసెర్చ్ ని టెస్ట్ చేయడం కోసం ఫస్ట్ గా వాలర్ లోగో ఏం చేశారంటే, ఈస్ట్ మీద ఈ రీసెర్చ్ ని టెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈస్ట్ అంటే ఒక ఫంగస్. దీన్ని బేకింగ్ కోసం బీర్ లాంటి ఆల్కహాలిక్ డ్రింక్స్ లో ఈ ఈస్ట్ ని యూజ్ చేస్తారు. ఆ ఈస్ట్ మీద ఆయన ప్రాసెస్ ని ఫాలో చేశారు వాలర్ లోగో. అప్పుడు ఏం జరిగిందంటే, ఈస్ట్ 10 వీక్స్ వరకు జీవించింది. నార్మల్ గా ఈస్ట్ ఎన్ని రోజులు జీవిస్తుందంటే 6 రోజులు మాత్రమే జీవిస్తుంది. ఈస్ట్ లో ఉన్న మైటోకాండ్రియాని కంటిన్యూస్ గా వర్క్ చేయించడం ద్వారా ఈస్ట్ అది జీవించడం కన్నా 11% ఎక్కువగా జీవించింది. అంటే దీనికి ఏం అర్థం అంటే, ఈ ప్రాసెస్ ని మనుషుల మీద ఫాలో చేస్తే అప్రాక్సిమేట్ గా 70 సంవత్సరాల వరకు జీవించే ఒక మనిషి వల్ల 800 సంవత్సరాల వరకు జీవించొచ్చని చెప్తున్నారు. 1960లో దాదాపు 80 సంవత్సరాలకి ముందు ఇండియాలో జీవించిన మనుషుల యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంతని తెలుసా? 41 సంవత్సరాలు. అదే 80 సంవత్సరాల తర్వాత 2020లో ఇండియాలో జీవించే మనుషుల యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంతని తెలుసా? 69 సంవత్సరాలు. ఇది దాదాపు 1.5% ఎక్కువ. మన లైఫ్ స్పాన్ 80 సంవత్సరాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఇంప్రూవ్ అయ్యింది. అయితే ఫ్యూచర్ లో ఎందుకు మనుషుల యొక్క జీవిత కాలాన్ని 200 సంవత్సరాలుగా 300 సంవత్సరాలుగా ఎందుకు 1000 సంవత్సరాలుగా మార్చలేమని ఎన్నో సైంటిస్ట్ యొక్క డౌట్ గా ఉంది. సైంటిస్ట్ ఈస్ట్ యొక్క జీవిత కాలాన్ని 6 రోజుల నుండి 10 వారాలుగా మార్చారు కదా. అది ఎలా చేశారంటే, ఈస్ట్ యొక్క డిఎన్ఏ లో ఉన్న RAS2 అండ్ SAH9 ఈ 2 జీన్స్ ని రిమూవ్ చేశారు సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ 2 జీన్స్ ఎందుకు యూస్ అవుతుందంటే, మనకి వయసు అవ్వడానికి సంబంధించిన జీన్సే ఈ 2 జీన్స్. ఈ జీన్స్ వల్లే మన శరీరంలో ఉన్న ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ మైటోకాండ్రియా. అందువల్లే సైంటిస్ట్ ఈ 2 జీన్స్ ని ఈస్ట్ లో నుండి రిమూవ్ చేశారు. ఈ 2 జీన్స్ ని రిమూవ్ చేయడం ద్వారా ఈస్ట్ వల్ల 10 రెట్లు ఎక్కువగా జీవించగలిగింది. ఇప్పుడు సైంటిస్ట్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈస్ట్ అనేది ఒక ఫంగస్, అంటే ఒక మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజం లో వాళ్ళ యొక్క రీసెర్చ్ సక్సెస్ అయ్యింది. కానీ ఇదే మెథడాలజీని ఇంకా కాంప్లెక్స్ అయిన మైక్రో ఆర్గానిజం లో సైంటిస్ట్ టెస్ట్ చేయాలనుకున్నారు. స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే, మనుషుల మధ్య ఒక డ్రగ్ ని లేదంటే ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారంటే దాన్ని జంతువుల మధ్య టెస్ట్ చేస్తారు కదా. అలా ఎక్కువగా టెస్ట్ చేసిన జంతువు ఏంటంటే మైస్ అంట, అంటే ఎలుక. ఈ ప్రపంచంలో ఉన్న 98% ల్యాబ్ అనిమల్స్ ఏంటని చూసారంటే అది ఎలుకనే యూజ్ చేస్తారంట. ఎందుకు మనుషుల మధ్య ఒక డ్రగ్ ని యూజ్ చేయడానికి ముందు ఎందుకు ఎలుకల మధ్య దాన్ని టెస్ట్ చేస్తున్నారంటే, మైస్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ దే బోత్ ఆర్ 90% జెనెటికల్లీ ఐడెంటికల్ అంట. మనుషుల యొక్క ఎక్కువ ఫంక్షన్స్ తో మ్యాచ్ గా ఉంటుందంట. అది మాత్రం కాకుండా మైస్ చాలా చీప్, ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. దాని యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. దీని వల్లే మైస్ ని ఎక్కువగా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కి యూజ్ చేస్తున్నారు. సో వాలర్ లోగో తన ఎక్స్పెరిమెంట్ ని ఎలుకల మీద చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఈస్ట్ లో ఏ జీన్స్ ని రిమూవ్ చేశారో అదే జీన్స్ ని ఎలుకల్లో నుండి రిమూవ్ చేశాడు. యూజువల్ గా 2 సంవత్సరాలు జీవించే ఎలుకలు 4 సంవత్సరాల వరకు జీవించిందంట. యాక్చువల్ గా వాలర్ లోగోకి ఇది ఒక పెద్ద విషయం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎలుకల మీద వర్క్ అయ్యిందంటే మనుషుల మీద వర్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. వాలర్ లోగో ఏం చెప్తున్నారంటే, మనుషులు ఎలుకలు జెనెటికల్లీ 90%
100% మ్యాచ్ అవుతాం. కానీ మనుషులు మాత్రం 70-80 సంవత్సరాల వరకు జీవిస్తున్నాం. కానీ ఎలుకలు 2 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. కానీ ఎలుకలకి మనకి జీనోమ్ సీక్వెన్స్ ఒకేలాగే ఉంది, కానీ జీవించే కాలం ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ గా ఉంది. సో ఎలుకల యొక్క DNA సీక్వెన్స్ లో కొన్ని మోడిఫికేషన్ చేయడం ద్వారా మైస్ ని మనం జీవించే వయసు వరకు జీవించేలా చేయొచ్చు. అంటే 70-80 సంవత్సరాల వరకు జీవించేలా చేయొచ్చు. అంటే మైస్ యొక్క జీవిత కాలం కన్నా 30-40% ఎక్కువగా జీవించేలా చేయొచ్చు. ఇదే టెక్నాలజీని వాళ్ళు మనుషులలోనూ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వయసు అయిన వాళ్ళ జీన్స్ ని యంగ్స్టర్స్ యొక్క జీన్స్ ని తీసి కంపేర్ చేస్తున్నారు. దీని ద్వారా ఏ జీన్స్ మనకి వయసు అవ్వడానికి కారణమైన జీన్స్ అని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు అలాంటి 60 జీన్స్ ని కనిపెట్టారు. ఇంకా చాలా జీన్స్ ని ఫ్యూచర్ లో కనిపెడతారంట. ఆ జీన్స్ అన్నిటిని మాడిఫై చేయడం ద్వారా మనం 200 సంవత్సరాలు 300 సంవత్సరాల వరకు కూడా ఎవరికి తెలుసు ఫ్యూచర్ లో 1000-2000 సంవత్సరాల వరకు జీవించొచ్చని చెప్తున్నాడు వ్యాలర్ లోగో. ఇప్పుడు వ్యాలర్ లోగో రీసెర్చ్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వ్యాలర్ లోగో ఆయన యొక్క రీసెర్చ్ లో ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. ఈ కాన్సెప్ట్ ని మనుషుల మీద ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు. ఎందుకు ఈ కాన్సెప్ట్ ని సక్సెస్ఫుల్ గా కనిపెట్టిన సమయంలో మనుషులు 1000-2000 సంవత్సరాలు జీవించొచ్చు అనే సమయంలో మనం చనిపోయి ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి ట్రై చేసే వ్యక్తే గ్రెగ్ ఫహీ. ఈయన ఒక క్రయోబయాలజిస్ట్. మమ్మీ మూవీలో దీన్ని మీరు చూసుంటారు. అదేంటంటే 1000-2000 సంవత్సరాలకు ముందు జీవించిన ఒక వ్యక్తిని మమ్మీగా మారుస్తారు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత కొన్ని మంత్రాలు చెప్పి ఆ మమ్మీని ప్రాణాలతో వచ్చేలా చేస్తారు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ లో పనిచేసే వ్యక్తే గ్రెగ్ ఫహీ. అంటే మీరు చనిపోయినా పర్లేదు, చనిపోయిన వాళ్ళని తిరిగి ప్రాణాలతో తీసుకొచ్చే రీసెర్చ్ లో పనిచేసే వ్యక్తే గ్రెగ్ ఫహీ. నేను దీనికి ముందు ఈయన్ని క్రయోబయాలజిస్ట్ అని చెప్పాను కదా. క్రయోబయాలజిస్ట్ అంటే వేరే ఏం కాదు, లివింగ్ థింగ్స్ సర్టెన్ టెంపరేచర్ లో ఎలా రియాక్ట్ అవుతుందనే దానికి సంబంధించిన చదువే క్రయోబయాలజీ. ఈ క్రయోబయాలజీ అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు మనకి యూస్ఫుల్ గానే ఉంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ కి ఒక ఆర్గన్ ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఆర్గన్ ని కొన్ని గంటల వరకు ప్రొటెక్ట్ చేస్తారు. ఎందుకంటే డోనర్ యొక్క ఆర్గన్ వేరే ఊర్లో ఉంటుంది, ఆపరేషన్ చేయాల్సిన వ్యక్తి వేరే ఊర్లో ఉంటారు. అందువల్ల ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఆయన ఆర్గన్ కూడా చనిపోతుంది. సో ఆర్గన్స్ కొన్ని గంటలకి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఆర్గన్స్ ని లో టెంపరేచర్ లో పెడతారు. బట్ ఇప్పుడున్న సైన్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్గన్స్ ని మనం కొన్ని గంటలు మాత్రమే ప్రాణాలతో ఉంచగలం. దానికి కారణం ఏంటంటే ఈ ఆర్గన్స్ ని ఎక్కువసేపటికి డీప్ ఫ్రీజ్ లో పెట్టామంటే, అంటే చాలా లో టెంపరేచర్ లో పెట్టామంటే ఈ ఆర్గన్స్ లో ఉన్న ఫ్లూయిడ్స్ లో టెంపరేచర్ వల్ల ఫ్రీజ్ అయిపోతుంది. అందువల్ల ఈ ఆర్గన్ బయట నుండి చూడటానికి డ్యామేజ్ అవ్వకుండా ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఆ ఆర్గన్స్ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది. అందువల్ల ఈ ఆర్గన్స్ ని తిరిగి నార్మల్ టెంపరేచర్ కి తెచ్చేటప్పుడు అందులో ఉన్న అన్ని సెల్స్ ప్రాణాలతో ఉన్నా సరే అందులో ఉన్న స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది. అందువల్ల ఆ ఆర్గన్ అది చేసే ఫంక్షన్ ని సరిగ్గా చేయలేదు. అందుకే మనం ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కొన్ని గంటలు మాత్రమే మనకి టైం ఉంటుంది. సో గ్రెగ్ ఫహీ యొక్క రీసెర్చ్ ఏంటంటే ఈ ఆర్గన్స్ అన్నిటిని కొన్ని గంటలు మాత్రమే ప్రాణాలతో ఉంచగలం, కానీ ఈ ఆర్గన్స్ అన్నిటిని చాలా సంవత్సరాలకి ప్రాణాలతో పెట్టడమే ఈయన యొక్క రీసెర్చ్. ఈయన ఎలా దీన్ని చేస్తున్నారంటే రెట్రిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా చేస్తున్నాడు. దీని ద్వారా ఒక ఆర్గన్స్ లో ఉన్న ఫ్లూయిడ్స్ ఫ్రీజ్ అవ్వడాన్ని చెప్తున్నాడు. ఈ ప్రాసెస్ ద్వారా ఆయన ఒక ర్యాబిట్ యొక్క కిడ్నీని -22°C లో పెట్టి టెస్ట్ చేశాడు. ఈ టెస్ట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కిడ్నీలో ఉన్న ఫ్లూయిడ్స్, అంటే సెల్స్ కి మధ్యలో ఉన్న ఫ్లూయిడ్స్ -22°C లో చాలా రోజులు పెట్టినా సరే ఫ్రీజ్ అవ్వలేదని తెలిసింది. ఆ కిడ్నీని తీసి ఒక ర్యాబిట్ కి ట్రాన్స్ప్లాంట్ చేశాడు. ఆ కిడ్నీ పర్ఫెక్ట్ గా ర్యాబిట్ లో ఫంక్షన్ అయ్యింది. ఇప్పుడు ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెట్రిఫికేషన్ ప్రాసెస్ ని ఆర్గన్స్ మీద మాత్రం అప్లై చేయకుండా చనిపోయిన మనుషుల మీద అప్లై చేయాలనేదే ఈయన కాన్సెప్ట్. దీని ద్వారా ఆ చనిపోయిన మనిషి యొక్క ఫుల్ బాడీని అలాగే ఉంచుతారు. వాళ్ళ యొక్క బాడీ -22°C లో ఉంచడం వల్ల డీకే అవ్వదు. అదే సమయంలో ఈయన యొక్క రెట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ యొక్క సెల్స్ కూడా డ్యామేజ్ అవ్వదు. ఇన్ఫాక్ట్ ఈయన కొన్ని జంతువుల యొక్క బ్రెయిన్ సెల్స్ ని కూడా రెట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా టెస్ట్ చేశాడు. -22°C లో ఆ బ్రెయిన్ సెల్స్ ని పెట్టినా సరే నార్మల్ టెంపరేచర్ కి తిరిగి వచ్చేటప్పుడు బ్రెయిన్ సెల్స్ పక్కాగా వర్క్ చేసిందంట. సో ఈయన ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనుషుల్ని తిరిగి ప్రాణాలతో తెచ్చే టెక్నాలజీని కనిపెట్టొచ్చు. ఎందుకు? ఇప్పుడే క్యూర్ చేయలేని ఎన్నో వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులకి సంబంధించిన మెడిసిన్స్ ని ఫ్యూచర్ లో కనిపెట్టొచ్చు. అలా మెడిసిన్స్ ని కనిపెట్టేటప్పుడు ఆ వ్యాధున్న వ్యక్తి చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క బాడీ అంతమైపోయి ఉంటుంది. ఇలా వాళ్ళ యొక్క బాడీ అంతమవ్వకుండా కాపాడడానికి ఈ రెట్రిఫికేషన్ ప్రాసెస్ యూజ్ అవుతుందని చెప్తున్నాడు. దీన్ని ఈయన ఎంతవరకు చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 2022లో చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని రెట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా కాపాడుతున్నారు అనుకోండి, సడన్ గా
సడన్ గా 1000 సంవత్సరాల తర్వాత మనుషుల్ని తిరిగి ప్రాణాలతో తెచ్చే టెక్నాలజీని కనిపెట్టారనుకోండి, మీరు 3000th ఇయర్ లో ఉంటారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. థర్మోడైనామిక్స్ యొక్క సెకండ్ లా దేనికోసం చెప్తుందంటే ఎంట్రోపీ కోసం చెప్తుంది. ఎంట్రోపీ అంటే యూనివర్స్ లో ఉన్న ఏ వస్తువు అయినా సరే కొంచెం కొంచెంగా ఆర్డర్ నుండి డిసార్డర్ కి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమి, చంద్రుడు, సూర్యుడు, యూనివర్స్ లో ఉన్న దేన్నైనా తీసుకోండి, దానికి ఒక జీవిత కాలం ఉంది. ఆ జీవిత కాలంలో నుండి కొంచెం కొంచెంగా ఆర్డర్ నుండి డిసార్డర్ స్టేట్ కి మారుతుంది. దీన్నే ఎంట్రోపీ చెప్తుంది. మీరేమనుకుంటున్నారు? మనుషుల వల్ల చిరంజీవులుగా జీవించగలమని అనుకుంటున్నారా? థెర్మోడైనామిక్స్ యొక్క సెకండ్ లాని టీచ్ చేయగలమని అనుకుంటున్నారా? మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ బటన్ ని క్లిక్ చేయడం లాంటి విషయాల్ని మర్చిపోకుండా చేసేయండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ ని అప్లోడ్ చేయగలం. ఇంకొక వీడియోలో మీట్ చేద్దాం. వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్.